మీకు ఏ రకమైనటువంటి భద్రత కల్పించాలి, మీరు ఏ రకంగా మీరు పరామర్శలకు వెళ్తే ఏ రకంగా వెళ్ళాలి అనేది పోలీసులు మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీరు పూర్తిగా దానికి విరుద్ధంగా కొన్ని వందల మందితో దౌర్జన్యంగా పోలీసులు నియమ నిబంధనలకి నీళ్లు వదిలేసి మీరు పర్యటించారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు చట్టం మీద న్యాయం మీద మీకు నమ్మకంలే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రీతిలో మీరు వెళ్ళటానికి మీరు నిర్ణయించుకున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక మనిషి చనిపోయాడు మీ కారు కింద పడి. చనిపోయినప్పుడు ఏదైనా ఆగారా, పరామర్శించారా? మీరు దేనికి వెళ్తా ఉన్నారు? ఒక కార్యకర్త మీ యొక్క పార్టీ ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసి చనిపోతే ఆయన ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకి మీరు వెళ్ళారు. చాలా సంతోషం. బెట్టింగులకి ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్నికల్లో అక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటే ఆ రకంగా చేశారు. అయినా గెలవలేకపోయారు కాబట్టి, ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి ఆ రకంగా 164 సీట్లు మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీకు మరి ఆ యొక్క వ్యక్తికి కార్యకర్తగా మీరు భావించి వెళ్ళారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఇంకొక కార్యకర్త చనిపోయాడు. అంటే ఈ యొక్క కార్యకర్త కానట్టు ఆ కార్యకర్త విగ్రహానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీరు వెళ్ళిన విధానంలో మానవత్వానికి నీళ్లు వదిలేశారు. మీ కళ్ళెదురుట మీ బండి కింద మీ యొక్క వాహనం కింద పడి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ముళ్ళ పొదలకు లాగారు. ఏమిటండి దీని అర్థం? అతను కార్యకర్త కాదా? కనీసం ఆగారా? మీరు ప్రజానాయకుడిగా మీరు భావిస్తూ ఉంటే కనీసం ఆగి పరామర్శ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా.